విశాఖపట్నంలో వాయు కాలుష్యంపై మళ్లీ నిరసనల గళం వినిపిస్తూనే ఉంది. పోర్టు నుంచి వెలువడుతున్న బొగ్గు, ఇనుప ఖనిజ ధూళి వల్ల ప్రజారోగ్యానికి తీవ్రమైన హాని కలుగుతోందంటున్నారు మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. జగదాంబ జంక్షన్ నుంచి పూర్ణ మార్కెట్ వరకు ర్యాలీ చేపట్టారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని, కాలుష్య నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలంటున్న మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్తో మీనా ఫేస్ టు ఫేస్. విశాఖ పోర్టు నుంచి వెలువడుతున్న అత్యధిక సంఖ్యలోని వెలువడుతున్న కాలుష్యాన్ని, వాయు కాలుష్యం నుంచి అక్కడ నివాసితులు కానీ విశాఖ ప్రజలు కానీ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, శ్వాసకోశ ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి ఇక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నారు మనతో మాట. సార్ చెప్పండి సార్. మోకాల మీదేమో మా నాయకులందరూ కూడా ఈ జగదాంబ జంక్షన్లో కింద కంకర రాళ్ళున్నా సరే మోకాల మీద నడిచాం. ఒకటి మోకాలు ఏమైనా పర్లేదు కానీ లంగ్సే పోతే మనిషే పోతాడు కదా. ఈరోజు ఈ గాలి పీల్చడం వల్ల బ్లాక్ లంగ్ క్యాన్సర్స్ వస్తూ ఉన్నాయి. కేజీహెచ్ వారు చెప్తా ఉన్నారన్నమాట. ఆంధ్ర యూనివర్సిటీ వారు 6 ప్రాంతాల్లో టెస్టులు చేస్తే ఏదైతే 60 మైక్రాన్స్ పర్ క్యూబిక్ మీటర్ గాలిలో ఉంటే ఈ డస్ట్ పార్టికల్స్ అది డేంజర్ బెల్స్ అంట. అంటే విశాఖపట్నం ఈ సిట్టింగ్ ఉంది కికింగ్ టైం బాంబ్ అన్నమాట. సో ఆ రకంగా విశాఖపట్నం తయారు చేశారు. 70 పైన ఉందంట. అందుకోసం అని చెప్పేసి కనువిప్పు విజిల్ బ్లోవర్ ప్రోగ్రామ్ ఇది. మనుషులు రోగాలతో ఆటలాడుకుంటున్నారు, మనుషులు చావులతో ఆటలాడుకుంటున్నారు. ఇవన్నీ కూడా అరికట్టమని చెప్పేసి ఈరోజు చెప్తా అన్నమాట. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు నేతృత్వంలోని నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు హై రైజ్ వాల్స్ నిర్మాణం చేశాం. పోర్టుకి సిటీకి 10 మీటర్లు ఎత్తిన అక్కడ కాన్వెంట్ జంక్షన్ దగ్గర నుండి మన కొబ్బరి తోట, సిఆర్స్, పోస్ట్ ఆఫీసు 4 లక్షల ప్లాంట్లు వేసాం. ఏది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ CSR ఫండ్స్ తోటి ఆ రకంగా చేసాం. 380 ఎకరాల్లో పూర్తి గ్రీనరీ పెంచాం. కానీ ఈరోజు అవన్నీ ఆవులు తినేస్తున్నాయి, ఏం తినేస్తున్నా మరి మనుషులు తినేస్తున్నారు తెలియదు. సో ఈరోజు అడిగే నాయకుడు అనేకసార్లు నేను అసెంబ్లీలో లేవనెత్తా, కానీ ఇప్పుడు అడిగే నాయకుడే విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్లో వ్యాపారం చేసుకుంటా ఉన్నాడు ఎమ్మెల్యే. సార్ ప్రస్తుతం మీరు పొల్యూషన్ ట్రస్ట్ వాళ్ళకి మీరు ఏమైనా వారితో చర్చలు ఏమైనా జరిపారు? పొల్యూషన్ ట్రస్ట్ బోర్డుతో చర్చలు జరపడానికి అతను కనిపిస్తే కదా పవన్ కళ్యాణ్ గారు మా బోర్డు వాళ్ళకి ఇంటర్వ్యూ ఇస్తావరా, పిలవండి నన్ను వస్తాను. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్ నేను వస్తాను. ఐ విల్ ఎక్స్ప్రెస్ మై నాలెడ్జ్ బికాస్ దిస్ ఇస్ ఏ విజిల్ బ్లోవర్. ఐ నో ఐ బోర్న్ ఇన్ దిస్ సిటీ. నా జీవితం అంతా ఈ సిటీలోనే గడిపాను, ఇక్కడే ఈ కోట వీధిలోనే. నేను చెప్పగలుగుతాను పోర్టు కాలుష్యం ఏంటనేది. ఇది ఒక హెరిటేజ్ పోర్ట్ అన్నమాట, సస్టైనబుల్ పోర్ట్ అన్నమాట. అంటే భారతదేశంలో ఇలాంటి పోర్టులు లేవు. 2 లక్షల టన్నులు థర్మోకోలు, కోకింగ్ కోలు ఎక్స్పోర్టింగ్ చేస్తుంది అన్నమాట. దానికి 1 టైం షెడ్ నిర్మాణం చేసుకుంటే ఈ డస్ట్ అంతా పోతుంది కదా. ఎందుకు చేయలేకపోతా ఉన్నారు? అడుగు తింటుందా ఈ పోర్టు? అందుకే జగన్మోహన్ రెడ్డి గారు రావాలని కోరుకుంటున్నాను. సార్ నివేదిక రూపంలో కాకుండా మీరు వినూత్నంగా కూడా 100 అడుగులు మోకాళ్ళతో నడుస్తూ మీరు నిరసన వ్యక్తం చేస్తున్నారు, దాని గురించి? అదే మరి పవన్ కళ్యాణ్ గారికి నేపాల్ కదా. అక్కడ ఒక వాసుపల్లి గణేష్ కుమార్ ఉన్నాడు, వాడు ఎందుకో మన పార్టీకి ఎగనిస్ట్గా చేస్తా ఉన్నాడు. మీరు లేవండి ఒకసారి పోర్టుని సందర్శించండి అని చెప్పేసి ఎవరైనా సరే చెప్తారేమో అని నా యొక్క ఈ వినూత్న నిరసన. డెఫినెట్లీ ఇది ఒక స్టేట్ వైడ్ అట్రాక్షన్ రావాలని చెప్పేసి, అలాగే ఈ ప్రజల కోసం నా మోకాలే కాదు నా ఆఖరి ఊపిరి వారు కూడా నేను పనిచేస్తాను. ఐ బీయింగ్ ఎ సోల్జర్, an assassin bullet may put an end to my life. I would welcome it, but I would love above all to fade out, doing my duty till my last breath. నా ఆఖరి బ్రీత్ కూడా ఈ మా ప్రజల కోసమే. విశాఖ పోర్టు నుంచి అత్యధిక స్థాయిలోని వెలువడుతున్న కాలుష్యం అయితే ఏదైతే ఉందో అక్కడ నివాసితులు కానీ నిర్వాసితులు కానీ అదేవిధంగా విశాఖ ప్రజలకు కూడా తీవ్ర శ్వాసకోశ ఇబ్బందులు అలాగే ఆరోగ్య ఇబ్బందులు కూడా తలెత్తుతున్న ప్రమాణంలోని వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వినూత్న రీతిలోని ఇక్కడ జగదాంబ సెంటర్లోని నిరసన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా 100 అడుగులు మోకాళ్ళతో నడిచి కూడా ఆయన నిరసన వ్యక్తం చేస్తున్న సందర్భం. తర్వాత ఇక్కడ జగదాంబ నుంచి పూర్ణ మార్కెట్ వరకు శాంతియుతంగా
నడుస్తూ ర్యాలీగా నడుస్తూ వెళ్తూ ఆయన నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి నివేదికను అందించాలి, ప్రభుత్వం కూడా ఈ ఆలోచన ఒకసారి చేయాలి, పునరాలోచన చేయాలి, అదేవిధంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో మీనా, ప్రైమ్9 న్యూస్, విశాఖపట్నం.